ఎన్ని కష్టాలు ఎదురైనా ఒక ఎకరా పంటకుండా ఎండకుండా చూస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలే అయ్యాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింది పంటలు ఎండిపోతున్నా పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణా జిల్లాలోని సుమారు 2.5 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. 3వ జోన్లో ఉన్న నూజివీడు, రెడ్డిగూడెం మండలంలోని పొలాలకు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ వారం నుంచి మార్చి 2వ వారం వరకు సాగునీరు అందాలి. 5 నెలల పాటు నీరు ఇవ్వాల్సి ఉంది. కానీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు విడుదల చేశారు. దీనిని నమ్ముకొని జిల్లా రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేశారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ వరకు సక్రమంగా నీటిని విడుదల చేసిన సర్కారు ఆ తర్వాత నిలిపేసింది. నెలలు గడుస్తున్నా అతి గతి లేదు. నీరు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. 2 నెలల 5 రోజులు వాటికి నీళ్ళిపోయి పంటలు కంప్లీట్ గా ఎండిపోయినాయి. కరెంటు చూస్తేనండి లో వోల్టేజ్, అది షిఫ్ట్లు వారీగా ఇస్తాడండి. ఇచ్చేది 7 గంటలు 3 సార్లు ఇస్తాడు. తడవ 2 గంటలు 3 గంటలు చేలో నీళ్ళు వెళ్ళాక అయిపోద్ది. ఈ రాజశేఖర రెడ్డి గారు ఏం చెబుతున్నారు, ఎక్కడ 1 ఎకరా ఎండనీరు అంటాడు. అంటే 1 ఎకరా పండనీరు. ఇది రివర్స్ అండి. ఇవాళ జరిగేది రైతాంగానికి ఇదండి. మెయిన్గా ఇక్కడ ఏరియాలో రెడ్డిగూడెం మండలంలో ఎన్ఎస్పి వాటర్ మీద ఆధారపడి వేసిన పంటలేనండి. అలాంటి పంటలకి నీళ్లు సకాలంలో అందకపోవడం వల్ల రైతులు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారండి. సాగర్ ఎడమ కాల్వ 36వ కిలోమీటర్ వద్ద గండి పడడం వల్లే నీటి విడుదలలో ఆలస్యం అవుతోందని ప్రభుత్వం అంటోంది. నీరు విడుదల చేయాలంటూ ధర్నా చేపట్టిన రైతులకు తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా 2-3 వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకెళ్లి పులివెందల్లో 2వ పంటకు నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. హోంమంత్రి జానారెడ్డి గారు నల్గొండలో ఆయన నియోజకవర్గానికి 2వ పంటకు నీళ్లు తీసుకెళ్తా ఉన్నారు. 117 కిలోమీటర్ రావడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారు, ఇంకెన్ని రోజులు దీక్ష చేయాలి? ఇవాళ మేము రైతాంగం తరఫున ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 117 కిలోమీటర్ దగ్గర 3వ జోన్లో నీళ్లు వచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. వెంటనే నీటిని విడుదల చేసి చివరి దశలో ఉన్న పంటలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నీరు విడుదల చేసేందుకు చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్కారు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించబోమని రైతులు స్పష్టం చేశారు.